సఫరింగ్ తర్వాత బ్లెస్సింగ్ ఉంటుందండి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకి ఇష్టం ఉండదు అది, అసలు సఫరింగే మనకి ఇష్టం ఉండదు. దేవా ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ పేజెస్ నా లైఫ్ అనే బుక్లో డిలీట్ చేసాను ఆయన. సఫరింగ్ అనే చాప్టర్స్ లేకుండా చేయి ప్రభా, ప్లీజ్ మేక్ దెమ్ డిసపియర్, ఎందుకంటే నాకు ఇష్టం లేదంటావు. కానీ ఒక మాట చెప్పమంటారా, ఆశీర్వాద మార్గము సఫరింగ్ తర్వాతే వస్తుందండి. వి రీచ్ ద డెస్టినేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మార్గం గుండానే ఆశీర్వాదం అనే డెస్టినేషన్కి మనము రీచ్ అవుతాం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. అయితే పౌలు శీల చెరసాలలో పడడం వల్ల ఏంటి బ్లెస్సింగ్ అంటే, చెరసాల యొక్క నాయకుని కుటుంబం అంతా రక్షణ పొందింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దే వర్ ఇన్ ప్రిజన్ ఫర్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటలు శ్రమ పడ్డారు. కానీ ఆ వచనాలు మన తర్వాత చదివితే 30వ వచనం, చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి, అయ్యా మీరు మీ జీవితం ద్వారా యేసయ్యను చూపించే